ప్రత్యేకించి శ్రీమన్నారాయణుని యొక్క స్మరణకి సంబంధించినటువంటి కథలను గుదిగుచ్చి నువ్వు ఒక గ్రంథంగా ఇవ్వలేదు. హరినామస్మృతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస స్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ హరినామ స్మృతిలేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతి అని. అది ఎంత విచిత్రమైనటువంటి అర్థములతో ప్రతిపాదింపబడినదైనప్పటికీ, ఎంత పదగుంభనంతో కూడుకున్నదైనప్పటికీ, శ్రీహరి యొక్క స్పర్శ లేనటువంటి గ్రంథం రాణించదు. అందుకని శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులతో కూడుకున్నటువంటి కథలతో కూడినటువంటి గ్రంథాన్ని లోకానికి అందివ్వవలసినది అని నారద మహర్షి ఇచ్చినటువంటి సలహా మేరకి వ్యాస భగవానుడు మనకి భాగవతాన్ని అందించాడు. ప్రత్యేకించి కలియుగంలో భాగవతం యొక్క అవసరం చాలా విశేషంగా ఉంటుంది. ఎందుచేత అంటే భాగవతంలోనే ఒక చోట అంటారు, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువు లుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మమిలివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని. కలియుగంలో ఉండేటటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, కలియుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయుర్దాయాన్ని, వాళ్ళ యొక్క బలాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అలసులు తమో గుణంతో ఉంటారు, ఎక్కువగా బడలిపోయి విశ్రాంతి కోరుకుంటూ ఉంటారు. మందబుద్ధియుతులు, బుద్ధి మందంగా ఉంటుంది. సుకర్మములివ్వియు చెయ్యజాలరు, మంచి పనులు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు. దానికి తోడు ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని ఔషధాలు కనిపెట్టినప్పటికీ కొత్త కొత్త ఔషధాలకి లొంగని రోగాలు వస్తూ ఉంటాయి. దీనికి తోడు మందభాగ్యులు అంటే ఐశ్వర్యం లేదు అని అర్థం చెప్పడం కొంచెం కష్టమేమో, భగవత్కార్యం చెయ్యడం అనేటప్పటికీ మాత్రం లోభబుద్ధి ఏర్పడుతుంటుంది. మందభాగ్యులు సుకర్మమిలివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబుడము. కాబట్టి సర్వసౌఖ్యములను ఇవ్వగలిగినటువంటిది, కలియుగంలో ప్రజలందరినీ ఉద్ధరించగలిగినది ఏదో అది మనకి ఇవ్వాలని ఆర్తి పొందినటువంటి వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి పురాణం శ్రీమద్భాగవతం. ఆ భాగవతాన్ని వ్యాస భగవానుడు ఎంత కష్టపడి మనకు అందించాడో అంత గొప్పగా ఆంధ్రీకరించి, పోతనగారి భాగవతం సంస్కృత భాగవతం కన్నా కూడా కొన్ని చోట్ల స్వేచ్ఛానువాదమైనటువంటి కారణం చేత రామచంద్రమూర్తి అనుగ్రహంతో వ్యాసుని కన్నా ఎక్కువ దర్శనాన్ని పోతనగారు పొంది ఉన్నారు. పోతనగారు తెలుగువాడై పుట్టడం, ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకివ్వడం, అమృత భాండాల్లాంటి పద్యాల్ని ఆయన రచన చెయ్యడం, నిజంగా తెలుగు వాళ్ళందరూ కూడా పోతనగారికి ఎప్పటికీ కృతజ్ఞులై ఉండవలసిందే. పోతనగారు తెలుగు భాషకే ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. శ్రీరామాయణంలో ఉన్నటువంటి జయమంత్రంతో తుల్యమైనటువంటి అనువాదం ఇప్పటి వరకు వచ్చినట్టు నేను వినలేదు. సంస్కృత రామాయణంలో ఉన్నటువంటి జయమంత్రం చదువుకుంటే ఎటువంటి శక్తి ఆవిర్భవిస్తుందో తత్తుల్యమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి ఆంధ్రీకరింపబడిన జయమంత్రం ఒక చోట ఉన్నది అని నేను వినలేదు. కానీ పోతనగారి యొక్క శక్తి ఎక్కడ ఉన్నది అంటే, ఆయన ఒక ఋషి అయి, ద్రష్ట అయి, భాగవతంలో వ్యాస భగవానుడు ప్రతిపాదించినటువంటి శ్లోకాలలో ఉన్నటువంటి మంత్రశక్తిని యథాతథంగా తెలుగు పద్యాలలోకి ప్రవేశపెట్టగలిగాడు ఆయన. అందుకే సంస్కృత భాగవతంలో శ్లోకాలు చదువుకున్నప్పుడు ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుగు భాగవతంలో ఉన్న పద్యాలు చదువుకున్నా అదే ఫలితం కలుగుతుంది. గజేంద్రమోక్షణ కథావృత్తాంతంలో వ్యాస భగవానుడు చేసినటువంటి స్తోత్రం ఏదుందో, అంటే ఆ ఏనుగు చేసిన స్తోత్రం ఏదుందో అది చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో పోతనగారు తెలుగు చేసినటువంటి పద్యాలు చదువుకున్నా అదే ఫలితం వస్తుంది. అంటే పోతనగారు తెలుగు భాషకి మంత్రశక్తినిచ్చి అసలు ఈ భాషకే కొత్త హంగులు దిద్ది అసలు భాగవతాన్ని ఆంధ్రీకరించి
ఈ భాషకి ఇంత శక్తి ఉన్నది. సంస్కృత భాషలో ఉన్నటువంటి బీజాక్షరములలో ఉన్నటువంటి విస్ఫోటన శక్తిని తెలుగు భాషలో ఉన్న పదాలలో కూడా కూర్చి ఆవిష్కరించవచ్చని నిరూపించినటువంటి ఒక గొప్ప ఋషితుల్యుడు పోతన గారు. నిస్వార్థమైనటువంటి భక్తుడు. ఆయన ఏమీ కోరుకోలేదు. ఇంత గొప్ప భాగవతాన్నంతటినీ కూడా ఆంధ్రీకరించినప్పటికీ ఆయన కోరుకున్నదొక్కటే, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నని చెప్పుకున్నారు. నేను ఎందుకు ఈ కృష్ణ కథ చెప్తున్నాను, ఎందుకు భాగవతం చెప్తున్నాను అంటే, నాకు దీని మీద బిరుదులు పొందాలనో సత్కారములు పొందాలనో నాకు ఆశ లేదు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. శ్రీకైవల్య పదాన్ని చేరుకోవడానికి, పరమేశ్వరుని యందు ఐక్యం అవడానికి నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. భాగవతమే ఎందుకు ఆంధ్రీకరించాలి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా అంటే, ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించాలన్నది నా యొక్క తలంపు కాదు. గ్రహణ సమయంలో నదీ తీరంలో కూర్చుని షడక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ విష్ణు కథలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తి నాకు కటాక్షింపబడాలని ఆయన కోరుకుంటే, సీతాసహితుడైనటువంటి రామచంద్ర ప్రభువు సాక్షాత్కరించి విష్ణు కథలతో కూడిన భాగవతాన్ని పరమభక్తి శ్రద్ధలతో ఆంధ్రీకరించడానికి కావలసిన సమస్త శక్తులు నీకు ఇస్తున్నాను, దీని చేత మోక్షాన్ని పొందుతావు అని రామచంద్రమూర్తి అనుగ్రహించిన కారణం చేత నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప ఇందులో నా స్వతంత్ర బుద్ధి లేదని చెప్పుకున్న మహానుభావుడు పోతన గారు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా అని చెప్పుకున్నారు. ఆయన ఆ భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించినప్పుడు ఎందరో మహారాజులు ఆయన దగ్గర అది అంకితం పుచ్చుకోవాలని ప్రయత్నం చేశారు. ఎన్నో బహుమానాలు ఎరచూపించారు. అగ్రహారాలు ఇస్తామన్నారు, మాన్యాలు ఇస్తామన్నారు, కానుకలు ఇస్తానన్నారు, వజ్ర వైఢూర్యాలు ఇస్తామన్నారు. ఆయన ఏదీ కోరుకోకుండా భగవంతుని యందు తన భక్తి ప్రకటనం చేస్తూ చెప్పుకున్నారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్నని చెప్పుకున్నారు. ఇవాళ పరమేశ్వరుడిచ్చిన శక్తితో ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. మహారాజులు ఇచ్చేటటువంటి కానుకలు అందుకుంటే ఆ కానుకలు ఇంట్లో ఉంటాయి. ఈ శరీరము జర్జరీభూతమై ఒకనాడు పడిపోతుంది. జీవుడు శరీరం నుంచి విడుదల పొంది ప్రయాణం ప్రారంభించిన నాడు భయంకరాకృతి కలిగిన యమధర్మరాజు గారి యొక్క భటులు నన్ను పట్టుకుని, ఏరా సరస్వతీదేవి నిన్ను కటాక్షించి భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగిన శక్తినిస్తే భాగవతాన్ని అమ్ముకున్నావా అని నన్ను సమ్మెటలతో కొడతారు. నాకు అక్కర్లేదు, నేను వాటిని వేటినీ కోరడం లేదు. సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు పరమ సంతోషంతో త్రికరణ శుద్ధిగా రామచంద్రమూర్తికి అంకితం చేస్తూ ఈ భాగవతాన్ని చెప్పుకుంటున్నాను అని చెప్పినటువంటి మహానుభావుడు పోతన గారు. ఆయన బహుశः తెలుగు వాంగ్మయంలో ఎంత భక్తి కలిగినటువంటి కవి కూడా అటువంటి దర్శనాన్ని పొంది ఉన్నాడు అని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు అంత గొప్ప దర్శనాన్ని పొందినటువంటి మహానుభావుడు పోతన గారు ఒక్కరే. ఆయన శారదని అడిగారు, అమ్మా సరస్వతి నీ దర్శనం పొందాలనుందమ్మా. శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేల రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కనగనెన్నడు కల్గు భారతి అని అడిగారు. అనేకమైన సరస్వతీ మంత్రాలలో ఉన్న బీజాక్షరాలని తీసి సంపుటీకరణం చేసి కోరుకున్నారు. ఎవ్వరికీ దర్శనమివ్వని రీతిలో సరస్వతీదేవి దర్శనమిచ్చింది. పోతన గారు భాగవతాన్ని ఎవరికైనా అంకితం ఇచ్చేస్తారేమోనని అనుమానపడేటటువంటి సందర్భం ఏర్పడింది ఒకానొకప్పుడు. ఆయన ఉన్నటువంటి చిన్న పర్ణశాలలో పూరిపాకలో రాత్రి నిద్రపోతున్నారు. దీపం వెలుగుతోంది, తైల దీపం. ఎవరో ఆడది ఇంట్లో నిలబడి విక్కి విక్కి ఏడుస్తున్న చప్పుడు వినపడింది. ఆయన దీపం కొంచెం పెంచి పట్టుకుని నడి ఇంట్లోకి వెళ్ళి చూశారు. తెల్లటి బట్ట కట్టుకుని సర్వశుక్లా సరస్వతి, నా తల్లి
ఆ కాటుక కరిగిపోయేటట్టుగా కంటినీరు ఆమె యొక్క వక్షస్థలం మీద పడుతూ ఉండగా ఏడుస్తూ సరస్వతీదేవి నిలబడింది. అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు. పోతన భాగవతాన్ని రాజులకు అంకితం ఇస్తావా అని అడిగారు. పోతన గారు అన్నారు, కాటుక కంటి నీరు చనుకట్టుపయింబడ ఏలయేచ్చదో కైటభరాజు మర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హటక గర్భురాణి నిన్నాకటికిన్ కొనిపోయి అల కర్ణాటకిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగ నమ్ము భారతి అని బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కూళులకిచ్చి అప్పడుపుకూడు భుజించుట కంటే సక్కవుల్ హాలికులైననేమి మరి అంతయునున్ వగలేకయున్న గౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అని చెప్పుకుని భాగవతాన్ని అమ్మా నేను అంకితం ఇవ్వనమ్మా నన్ను నమ్ము అని సరస్వతీదేవిని ఊరడించినటువంటి కవి బహుశಃ పోతన గారు ఒక్కరే. పోతన గారి భాగవతం ఎవరికి అంకితం ఇచ్చేస్తారోనని కాటుక కంటినీరు చనుకట్టుపయింపడ ఎలయెచ్చదో కైటబరాదు మర్దనని గదిలి కోడలా అని సరస్వతీదేవిని ఊరడించి అమ్మా రాముడికి అంకితం ఇస్తానమ్మా అని ఆవిణ్ణి ఊరడించగలిగినటువంటి ఆనందాన్ని పొందినటువంటి కవి పోతన గారు ఒక్కరే. పోతన గారి భాగవత ఆంధ్రానువాదం స్వేచ్ఛానువాదం. ఆయన కేవలంగా వ్యాస భాగవతాన్ని యథాతథంగా ఆంధ్రీకరించిన వారు కారు. వారు ఘంటం పట్టుకుని ఆంధ్రీకరిస్తుంటే ఎదురుగుండా ఆయనకి ఎన్నో సందర్భాలలో పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై పోతన నేను నీకు ఇలా కనపడుతున్నానో అని మాట్లాడాడు. ఒకానొక సందర్భంలో ఆయన దశమస్కంధాన్ని ఆంధ్రీకరిస్తుంటే చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నటువంటి సందర్భాన్ని తెలుగు చేస్తున్నారు. ఒంటి మీద మట్టి పోసుకుని ఆడుకుంటున్నాడు బాలకృష్ణుడు. ఆయన ఆంధ్రీకరిస్తుంటే ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు పోతన గారికి వేరొకలా కనపడ్డాడు. ఆయనే వ్రాసుకున్నారు, తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగుమెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అని. ఆయన బాలకృష్ణుడు ఆడుకుంటున్న ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తే ఒంటి మీద మట్టి పోసుకుంటున్నటువంటి ఆ బాలకృష్ణుల్లో ఒంటి నిండా విభూతి అలదుకున్నటువంటి బాలశంకరుడు కనబడ్డాడు. శివుడు ఆయన ఆ చిన్ని కృష్ణుడికి అమ్మ యశోద కట్టినటువంటి ముత్యాల సరాలలో పరమశివుడు పెట్టుకున్నటువంటి తదియనాటి చంద్రరేఖ కనపడింది. యశోద మెడలో వేసినటువంటి హారానికి ఉన్నటువంటి నీలమణి యొక్క కాంతి కృష్ణుని యొక్క కంఠానికి కొడుతుంటే హాలాహలభక్షణం చేసినటువంటి పరమశివుని యొక్క కంఠము శ్రీకంఠమై నీలకంఠాన్ని కీర్తింపబడినప్పుడు ఉన్నటువంటి ఆ నల్లని మత్స కనపడింది. కనపడితే యశోదమ్మ చిన్ని కృష్ణుడి మెడలో వేసినటువంటి హారములు పరమశివుడు మెడలో వేసుకున్నటువంటి సర్పభూషణములుగా కనపడి, ఓయ్ పోతనా కృష్ణుడొకడు శివుడొకడు అనుకుంటున్నావా? కృష్ణుడు శివుడు ఒక్కటేనోయని నాకు చెప్పాడా అన్నట్లుగా నాకు కృష్ణుని యందు శివుడు కనబడ్డాడని ఆయనే వ్రాసుకున్నారు. ఎన్ని చోట్ల మహానుభావుడు స్వేచ్ఛానువాదంలో దర్శించి తరించిపోయారు. పోతన గారి లాంటి కవి వేరొకడు ఉండడు అన్న సాహసం నేను చెయ్యలేను. కానీ తెలుగు వాళ్ళ నాలుకల మీద పోతన గారి పద్యాలు నర్తించకుండా ఉండవు. మా అమ్మగారు మా అమ్మమ్మ గారి వరకు నాకు తెలిసి పోతన గారి భాగవతంలో చాలా పద్యాలు వాళ్ళ నాలుకల మీద నర్తిస్తూ ఉండేవి. అలవోకగా నూతి దగ్గర స్నానం చేస్తూ తులసికోట దగ్గర దీపం పెట్టుకుంటూ ఇంట్లో వంట చేసే ముందు ఆ ఇటకలతో కూడినటువంటి పొయ్యికి ఆవు పేడ రాస్తూ కట్టెలు వెలిగించే ముందు కూడా ఆ పోతన గారి భాగవతంలో పద్యాలు వాళ్ళు చదువుతుంటే మీరు నన్ను నమ్మండి, చాలా పద్యాలు నేను భాగవతంలోంచి చూసి చదువుకుని నేర్చుకున్నవి కావు. మా అమ్మగారు అమ్మమ్మగారు చదువుతూ ఉండగా నాకు వచ్చినటువంటి పద్యాలు. వాళ్ళు వంట చేస్తూ పడుకుంటూ తిరుగుతూ కూడా ఆ పోతన గారి పద్యాలు చదువుతుంటే ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలు వాళ్ళు అందరూ చదువుతుంటే హృద్యంగా ఉండేవి. ఏదో శ్రీకృష్ణదేవరాయల చరిత్ర చదువుతూ ఉండేవాళ్ళం తెల్లవారకట. కానీ ఈ శ్రీకృష్ణదేవరాయల వారి చరిత్ర కన్నా వాళ్ళు పాడుతున్న పద్యాలు చాలా ఆహ్లాదంగా అనిపించేవి. ఓహో వీడు సరిగ్గా చదవట్లేదు, వీడికి చదువు మీద కన్నా పోతన గారి పద్యాల మీదకి దృష్టి వెళ్ళిపోతోందని వాళ్ళు నూతిగట్టు మీదకి పోయి కూర్చుని చదువుకుంటూ ఉండేవారు.
పోతన గారి పద్యాలు తెలుగు వాళ్ళ నాలుకల మీద నర్తించేయి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఈ పద్యం రాని తెలుగువాడు ఉండడు. అసలు పోతన గారి గొప్పతనం ఎక్కడుందంటే, సంస్కృతంలో రచింపబడినటువంటి గొప్ప గొప్ప ప్రార్థనా శ్లోకాలలో ఒక మనిషి తన జీవితంలో భగవంతుని మ్రోల నిలబడి నాకిమ్మని అడగవలసినటువంటివి ఏవున్నాయో వాటిని సరళతరం చేసి భాగవతంలో ఒక పెద్ద మెరుపు ఒక మాలాకారుడి నోటి వెంట చెప్పించారు. నీపాద కమలసేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందారా నాకు దయసేయగదే. ఇప్పటికీ పూజ పూర్తి చేసి పరమేశ్వరుడి పాదాల మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీసి కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకునేటప్పుడు ఎందరో పెద్దలు పూజలో ఈ పద్యం చదువుకుంటూ ఉండడం నాకు తెలుసు. ప్రార్థనా శ్లోకంగా ఈశ్వరుణ్ణి ఏమివ్వాలో మనం అడగవలసి వచ్చినప్పుడు మాలాకారుణ్ణి అడ్డుపెట్టి అద్భుతమైన పద్యాన్ని అందించారు. ఒకటేమి, పోతన గారి పద్యాలన్నీ అలాగే ఉంటాయి. ఏమి మహానుభావుడు, ఏమి ఘంటం. కరుణశ్రీ గారు అన్నారు, దేవతలు కనురెప్పలు వెయ్యరు అంటారు. పోతన గారు దేవతలు కనురెప్ప వెయ్యకుండా ఎందుకున్నారో మాకు అర్థమైందన్నారు. కాయలు కాసిపోయినవిలే అరిచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి పట్టి సేద్యమున్ చేయుట చేతనో కవికృషీవల నీ వ్యవసాయ దీక్షక ఆహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసుల్ అన్నారు. నాగలి పట్టుకుని సేద్యం చేశావా, ఘంటం పట్టుకుని భాగవతాన్ని ఆంధ్రీకరించావా? నువ్వు అంత వేగంగా ఆంధ్రీకరిస్తుంటే, నీ మనస్సు శ్రీకృష్ణుని యందు రమించిపోతుంటే, ఆ దశావతారాల్ని, ఆ భాగవతుల యొక్క చరిత్రల్ని ఉపనిషత్ సారాంశంగా సంస్కృత భాష పటుత్వాన్నంతటినీ తెలుగు భాషలోకి ప్రవహింపచేస్తూ మీ ఘంటం కదిలిపోతుంటే, 12 పర్వాలు నడిచిపోతుంటే, ఈయన చేతులు కాయలు కాసిపోయింది వ్యవసాయం చేశా, ఈ ఘంటం పట్టుకుని భాగవతాన్ని ఆంధ్రీకరించా. ఏమి ఈ కవి శక్తి, ఏమి ఈ ఋషితుల్యుడని దేవతలు కన్నార్పడం మాని చూస్తూ ఉండిపోయారు సుమా అన్నారు కరుణశ్రీ గారు. బహుశः ఇంతకన్నా గొప్పగా ఒక కవికి అంజలి ఘటించడం సాధ్యం కాదేమో. కాబట్టి అంతటి మహానుభావుడైనటువంటి పోతన గారి యొక్క ఆంధ్రీకరణలో మకుటాయమానమైనటువంటి ఘట్టంగా చెప్పబడేటటువంటి వాటిలో ఒకటి రుక్మిణీ కళ్యాణ ఘట్టం. ప్రత్యేకించి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి వ్రాసి పంపినటువంటి లేఖ చాలా విశేషమైనటువంటి స్థితిని పొందింది. అందులో ఉండేటటువంటి పద్యాల్ని శరణాగతి తత్వంగా పెద్దలు ఇప్పటికీ చదువుకుంటూ ఉంటారు. ఆ పద్యాల్ని చదువుకున్నంత మాత్రం చేత ఇంద్రియములను తమంత తాము నిగ్రహించుకోలేనటువంటి వాళ్ళని పరమేశ్వరుడు శరణాగతిగా స్వీకరించి తాను జోక్యం చేసుకుని వాళ్ళ పనుపున వాళ్ళు ఎలా ఇంద్రియాల్ని నిగ్రహించలేకపోయారో ఆ నిగ్రహించలేని బలహీనతని తెలుసుకుని ఈశ్వరుడే నిగ్రహించడానికి ఉపకరిస్తాడు అని. శరణాగతి అన్న సిద్ధాంతాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శరణాగతి అంటే ఈశ్వరుడు ముందు చేతులు కట్టుకుని నిలబడి ఏదో చరణవు శరణం ప్రపద్యే అని శ్లోకం చదవడం శరణాగతి కాదు. శరణాగతికి నిజమైన అర్థం ఏది అంటే, భగవంతుణ్ణి చేరుకోవడానికి పరమేశ్వరుడు ఎటువంటి ఉపకరణములను మనకు అందచేశాడో ఆ ఉపకరణములే మనకి భోగోపకరణములై మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి సాధ్యం కాని రీతిలో, మనం గెలవలేని రీతిలో ప్రతిబంధకములై మనకి నిలబడ్డాయనేటటువంటి విషయాన్ని అరమరిక లేకుండా భగవంతుడి దగ్గర చెప్పి ఆయన జోక్యాన్ని అర్థించడాన్ని శరణాగతి అని పిలుస్తారు. ఆ భగవంతుడు మనకి పంచేంద్రియాలను ఇచ్చాడు. కళ్ళిచ్చాడు, ముక్కిచ్చాడు, చెవులిచ్చాడు, నాలుకిచ్చాడు, చర్మాన్ని ఇచ్చాడు. శబ్దస్పర్శ రసరూప గంధముల చేత భగవత్ ప్రసాదంగా ఈ బ్రహ్మాండాన్ని అనుభవించి ఈశ్వరుని యందు చక్కటి భక్తిని పొందమని ఆదేశించాడు. కానీ ఇంద్రియముల యొక్క ఉద్ధతికి భోగానికి లొంగిపోయినటువంటి జీవుడు ఈశ్వరుడి దగ్గర అదే మాట చెప్పాలి. అరమరిక లేకుండా
ఈశ్వర మీరిచ్చినటువంటి ఇంద్రియములతో వేదం అనుమతించిన భోగములను అనుభవించి ఈ భోగములు భోగములా అనేటటువంటి వైరాగ్యములు పొందలేక ఇంకా భోగములను అనుభవించాలనేటటువంటి కోరికతో అలమటించిపోతున్నటువంటి నన్ను మీరే ఉద్ధరించి వైరాగ్య సుఖాన్ని ఇచ్చి ఇంద్రియ భోగముల నుండి నా మనసు మళ్లించండి అని వెళ్ళి చెప్పుకున్నవాడెవడో వాడు నిజంగా శరణాగతి చేసినవాడు. దూర్జటి చేశాడు కాళహస్తీశ్వర శతకంలో. నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పుకున్నాడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి. రోషీరోయతు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయతు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయతు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. మనం మన బలహీనతని పరమేశ్వరుడికి చెప్తే పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. దాన్ని శరణాగతి అంటారు. నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా ఒక్క ఉపమానంతో చెప్పాలి అంటే, మీరు చూడండి, ఒక యుద్ధం జరుగుతోంది. రాజు మదపుటేనుగు మీద కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. పక్కన ఒక సైనికుడు కనబడ్డాడు. మహారాజు యుద్ధం చేస్తూ సైనికుడి వంక తిరిగి, ఇవాళ రాత్రి 9 గంటలకి నువ్వు నన్ను నా శిబిరంలో కలుసుకో అన్నాడు. ఆ బంటి అన్నాడు, నేను సామాన్యమైన సైనికుణ్ణి. రాత్రి యుద్ధంలో వ్యూహ ప్రతివ్యూహములను మీతో చర్చించడానికి సర్వసైన్యాధిపతి మంత్రి మొదలైన వారు ఉంటారు. నన్ను ఎవరు పంపిస్తారు? రాత్రి 9 గంటలకి మీ దగ్గరికి ఎలా కలవగలుగుతానన్నాడు. మహారాజు వెంటనే వస్త్రంలోంచి తీసి ఓ ఉంగరాన్ని విసిరాడు. నువ్వెవ్వరిని అడక్కు, ఈ ఉంగరం చేత పట్టుకుని నా శిబిరం దగ్గర తిరుగు, నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారన్నాడు. ఆ బంటు ఉంగరం వంక చూశాడు. అది శత్రురాజు యొక్క ఉంగరం. అమ్మబాబోయ్, ఈ ఉంగరం నాకు ఇచ్చారు ఏమిటన్నాడు. హుష్, దగ్గర పెట్టుకో అన్నాడు. ఆ ఉంగరం దగ్గర పెట్టుకుని రాత్రి 8:30 మహారాజు గారు ఉండే శిబిరం దగ్గరికి వెళ్ళి నన్ను లోపలికి పంపించండి అని అడగకుండా తిరుగుతున్నాడు అక్కడే. ఎందుకు ఇక్కడ ఇలా తిరుగుతున్నాడని అనుమానం వచ్చి గూఢచారులు వచ్చి వెతికారు. శత్రురాజు ఉంగరం దొరికింది. అందరినీ ఆపి, మహారాజా, వీడు శత్రురాజు ఉంగరం పెట్టుకుని మీ శిబిరం దగ్గర తిరుగుతున్నాడని ముందు ఆయన్ని తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారో వాళ్ళకి పదోన్నతి వస్తుంది. అందుకని ముందు ఈయన్ని తీసుకెళ్లారు. మీరందరూ బయటికి వెళ్ళండి, నేను ఇతని సంగతి చూస్తానని. చూశావా, నా ఉంగరం ఇస్తే నా దగ్గరికి రావడం కష్టమై ఉండేది. నా ముద్రిక ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, శత్రురాజు ముద్రిక ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే, అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చావన్నాడు. ఇంద్రియముల యొక్క భోగములు మనని పాడు చేస్తున్నాయని గుర్తెరిగి అవి శత్రువులని గుర్తెరిగిన ఉత్తర క్షణంలో శత్రురాజ ఉంగరం దగ్గర పెట్టుకున్నటువంటి బంటులాంటి వాళ్ళం మనం భగవంతుని యొక్క దర్శనాన్ని పొందగలం. శరణాగతి అన్న మాటకు అర్థం, అయ్యా నా దగ్గర ఈ బలహీనత ఉన్నది, మిమ్మల్ని చేరుకోవాలన్న ఆర్తి ఉన్నది, ఈ ఇంద్రియ లంపటాన్ని శత్రువులుగా గుర్తిస్తున్నాను, కానీ బయటపడడానికి శక్తి చాలటం లేదు. కాబట్టి మీరు జోక్యం చేసుకుని నన్ను మీ వాణ్ణి చేసుకోండి. మీ వాణ్ణి నేను కావడం కాదు, నన్ను మీరు మీ వాణ్ణి చేసుకోండి అని ఈశ్వరుణ్ణి అడగడం శరణాగతి. అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఆ పాటి దానికి ఈశ్వరుడు ఈ భోగాలు పెట్టడం ఎందుకు, ఇంద్రియాలు ఇవ్వడం ఎందుకు, అసలు ఇది లేకపోతే గొడవే ఉండదు కదండి అని. అసలు ఈశ్వరుడిచ్చింది ఎందుకు అంటే, ఆ ఇంద్రియముల యందు ఉండేటటువంటి ఉద్ధతి చేత రుణముల నుండి విముక్తుడవు కమ్మని ఇచ్చాడు. మనసు యందు కామము ప్రచోదనమైతే తప్ప, భార్య వలన కొడుకుని పొందితే తప్ప పితృరుణం తీరదు. కన్ను బాగా చూసి మనసు బాగా గ్రహిస్తే తప్ప, గ్రంథములను చదివితే తప్ప ఋషి రుణం తీరదు. ఇంద్రియములకు పటుత్వం ఉండి పూజాది కార్యక్రమములు చేసి యజ్ఞయాగాదులు చెయ్యకపోతే దేవతల యొక్క రుణం తీరదు. అందుకు ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఒకందుకు ఇచ్చిన దాన్ని నువ్వు ఒకందుకు వాడుకుంటుంటే ఆ మాట చెప్పవలసింది ఎవరిచ్చాడో వాడికి చెప్పాలి. అలా నిజాయితీగా చెప్పడాన్ని శరణాగతి అంటారు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అగరధూపం వెలిగించి తిప్పుతున్నప్పుడు, ఎంతో భక్తుల్లా కూర్చుని బయటికి వచ్చినప్పుడు పనికిమాలిన పనులన్నీ చేసినటువంటి వాడి యొక్క జీవితం పరమేశ్వరుడికి తెలియదా? నువ్వు బ్రతికినంతకాలం భక్తుడిగానే బ్రతకాలి. ఏం చేస్తున్నావో ఈశ్వరుడు చూస్తున్నాడన్న భయంతో బ్రతకగలగాలి. అలా బ్రతకలేనప్పుడు పరమేశ్వరుడికే చెప్పుకోవాలి. నిజాయితీతో ఎవరు చెప్పుకుంటాడో వాడి విషయంలో ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.